దేవునికి మహిమ కలుగును గాక. సౌండ్ 3 నెలల నుంచి చాలా ఇబ్బందులలో ఉన్నాం మేము. డాక్రా డబ్బులు వస్తుందని చెప్పి సంతకాలు చేయించుకున్నారు. ఆన్లైన్లో కాలేదని చెప్పి 3 నెలల నుంచి ఇవ్వద్దు రేపు అని వారం అలానే చెప్తున్నారు. అది అక్కడ బ్యాంకులో పనిచేసి ఆయన ఒక సారు మా ఆయనకు తెలుసు. ఆయన అడిగితే అది ఆడైపోతుంది కొన్న, అది కాదు, అది ఆమె చేత కాలే, అది జరగని పని పో, అది క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పినాడు. క్యాన్సిల్ అయిపోయింది, అమౌంట్ రాదు, ఆన్లైన్ ఎక్కడం లేదు, ఆమె చేత కావడం లేదు, అది ఇంకా క్యాన్సిల్ అయిపోతుంది, ఇంక దాని గురించి ఆశ పెట్టుకోవాకండి అని చెప్పినారు. తర్వాత ఇంకా మేము చాలా బాధపడినాము. చాలా ప్రెజర్లు ఉన్నాయి. బాబు కాలేజీ పోవాలా, ఏం చేయాలో అర్థం కావటంలే. సంఘం ఉపవాస కూడి మీరు దేవుని దగ్గర ఏడ్చినాము, ప్రార్థనకు వస్తున్నాము. 40 రోజులు ఉపవాస దినాలకు నేనైతే కంటిన్యూగా వస్తున్నాను, దేవుని దగ్గర అడుగుతున్నాము. తర్వాత ఇంకా మొన్నటి దినాన ఎక్కువ ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. ఇంకా అస్సలు చేత కాలే, మా వల్ల కావడం లేదు. భయంకరంగా ప్రెజర్లు ఎక్కువైనాయి, ఫోన్లు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావటక ఇంకా ఆయన బయటికి పోయి వెతికినాడు, అందరిని అడిగి ఇంకా నా చేత ఇబ్బంది పెట్టారు చాలా. బజాజ్ ఫైనాన్స్ ముఖ్యంగా ఫోన్ చేస్తున్నారు, కట్టవా అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. యాసనోళ్ళు అప్పులోళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. తర్వాత ఇంకా మేము వచ్చి ఇంకా ఇక్కడ ప్రార్థనలు మోకరించి ప్రార్థన చేసుకున్నాము. దేవుడు మాట్లాడినాడు, డాక్రా డబ్బులు వస్తుంది, బాధపడద్దు, మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, శాసనాన్ని మార్చగలిగిన దేవుడను ఆ డబ్బులు వచ్చేస్తుంది, మీరు దిగులు పడకము భయపడకము అని దేవుడు చెప్పాడు. తర్వాత దేవుడు చెప్పినట్లుగానే మొన్న చెప్పినాం, ఈ రోజు 2 రోజులకే దేవుడు డబ్బులు వచ్చేట్టుగా చేసినారు. ఈరోజు డాక్రాకు ఫోన్ చేసి డబ్బులు వచ్చేసిందిమా, వచ్చి తీసుకెళ్ళమని చెప్పినారు. దేవునికి మహిమ. అన్న చెప్తానే ఉన్నాడు, మా ఏం భయపడద్దు, డబ్బులు వస్తుంది, పిల్లోడు కాలేజీ పోయే లోపల అది అందుతుంది అని అన్న చెప్తున్నాడు. సమయానికి దేవుడు అందిస్తాడు, బాధపడద్దు అని చెప్తూనే ఉన్నాడు. అన్న చెప్పిన మాటకు దేవుడు చెప్పిన మాటనే అన్న చెప్పినాడు. దేవుడు చెప్పిన మాటనే అన్న ద్వారా దేవుడు మాట్లాడతాడు మాతో. తర్వాత ధైర్యంగానే ఉన్నాము, అన్న చెప్తున్నాడు కాబట్టి ధైర్యంగా మేము, బాధ అయితే ఉంది మనసులో, ధైర్యంగా ఉన్నాము. దేవునికి మహిమ. పిల్లోని కాలేజీ పోవడానికి దేవుడు సాయం చేసినాడు. దేవునికే వందనాలు, యేసయ్యకే మహిమ ఇగాలు, ఆయనకే మహిమ. నమ్మకంగా ఆయన సేవలో బలంగా మీరందరూ కూడా కుటుంబంగా వాడబడుతురు గాక. ఆమేన్. దేవుని సాక్ష్యం